హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం, టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని చదువుతున్నాను, వినండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. వినారా ప్రేద వచనం? యెషయా ప్రవక్త ద్వారా దేవుడి ఉదయం నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు జలముల్లో బడి వెళ్ళినప్పుడు నువ్వు మునిగిపోవు, నువ్వు అగ్నిలో బడి వెళ్ళినప్పుడు ఆ అగ్ని నిన్ను కాల్చదు అని దేవుని వాక్యం క్లియర్గా సెలవిస్తుంది. ఈరోజు ఉదయం దేవునితో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు జలముల్లో బడి వెళ్ళు, అగ్నిలో బడి వెళ్ళు, నువ్వు మునుగవు కాలవు. కారణం, యెహోవా నీకు తోడై ఉండబోతున్నాడు. జలములు మనల్నేమి చేయలేవు, అగ్ని వంటి శ్రమలు మనల్నేమి చేయలేవు, జలము వంటి శ్రమలు మనల్నేమి చేయలేవు. ఎందుకో తెలుసా? గ్యారంటీగా ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుడిని యెహోవా నీకు నాకు ఈ ఉదయం తోడుగా ఉండబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మనకు తోడుగా ఉండటం ద్వారా మనకి ఎన్ని జలముల వంటి శ్రమలు వచ్చినా, అగ్ని వంటి శ్రమలు వచ్చినా, భయంకరమైన శ్రమలు వచ్చినా అవి మనల్ని ఏమీ చేయలేవు. ఇన్ జీసస్ నేమ్ ఈ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోండి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు శ్రమల మధ్యలో వెళ్తున్నావు, ఇబ్బందుల మధ్యలో వెళ్తున్నావు, ఇరుకుల మధ్యలో వెళ్తున్నావు, నాశనకరమైన తెగుల మధ్యలోంచి వెళ్తున్నావు, కన్నీటి మధ్యలోంచి వెళ్తున్నావు, రోగాల మధ్యలోంచి వెళ్తున్నావు, నిందలు అల్లరితనము నుంచి ఆ మధ్యలోంచి నువ్వు వెళ్తున్నావు. కానీ అవి నిన్నేమీ చేయలేవు, ఎందుకంటే యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడే నీకు తోడు, ఆయనే నీకు రక్ష, ఆయన నీకు అండ, ఆయన నీకు కొండ, ఆయన నీకు ఆదరణ, ఆయన నీకు సమస్తం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, భయపడొద్దు. ఏది కూడా నేనేమీ చేయలేదు, ఏ శ్రమ, ఏ బాధ, ఏ నింద నేనేమీ చేయలేదు. ఎందుకంటే దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. ధైర్యంగా వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ధైర్యంగా నడువు, ధైర్యంగా ముందుకెళ్ళు. జలములు నిన్ను ముంచజాలవు, అగ్ని నిన్ను కాల్చజాలదు. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్ అన్నారా? ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరును గాక. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. యెషయా ప్రవక్త ద్వారా ఈ ఉదయం మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రమయ్యా. ఈ వాగ్దానాన్ని మీరు మాకు స్వతంత్రించండి. మీరు మాకు తోడుగా ఉంటే మేము జలముల్లో వెళ్ళిన, అగ్నిలో వెళ్ళిన అవి మమ్మల్ని ముంచవు, ఆ అగ్ని మమ్మల్ని కాల్చదని మీరు మాట్లాడారు. నీ ప్రజలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా, మీరు ప్రజలకు తోడుగా ఉండి వారి శ్రమల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో బడి వెళుతూ ఉండగా అవేమి వారిని చేయకుండా నీ బలమైన కార్యాలు నీ ప్రజల పట్ల జరిగించమని, ఈ రోజంతా, ఈ దినచర్య అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దైవజనం, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు కామెంట్ రూపంలో అభిప్రాయాన్ని నా దాకా పంపించండి. మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వారికి మేలు వెళ్తుంది. దేవుని వద్ద నుంచి మీకు కృప వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.